హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ టాక్స్ తెలుగు. ఈరోజు మనం రాజాసాబ్ మూవీ రివ్యూ చేయబోతున్నాం. మూవీ చూసిన వెంటనే నాకు మారుతి మామ నీ ఇంటి అడ్రస్ గుర్తొచ్చింది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సినిమా ప్రభాస్ గారి కోసం మాత్రమే చూడొచ్చు. వన్ టైం వాచబుల్ అనిపించింది. హర్రర్ మూవీ అని చెప్పిన సినిమాలో హర్రర్ అనేది అసలు లేదు. ఒక్క చోట కూడా జంప్ స్కేర్ సీన్ లేదు. కామెడీ అక్కడక్కడ ఏదో వర్కౌట్ అయింది కానీ ఫుల్ లెంత్లో క్యారీ అవ్వలేదు. సత్య, సప్తగిరి లాంటి మంచి కమీడియన్స్ని పెట్టుకొని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదనిపించింది. కానీ ఒక పాజిటివ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ సీన్కి ఒక మంచి రోల్ చూడడం జరిగింది. ఇంకా డిసప్పాయింట్ ఏంటంటే రియల్ లొకేషన్స్లో తీయగలిగే సీన్స్ కూడా సెట్స్లో గ్రీన్ స్క్రీన్ పెట్టి తీసినారు. చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇంటర్వెల్ సీన్ కన్నా ముందే స్టోరీలోకి ఆడియన్స్ని సరిగ్గా తీసుకొచ్చినట్టు అనిపించట్లేదు. సెకండ్ హాఫ్కి వస్తే మంచి కామెడీ సీన్స్ మధ్యలో ఫోర్స్ఫుల్గా రొమాంటిక్ సీన్స్ పెట్టారు. అవి ఫ్లోని డిస్టర్బ్ కూడా చేసినాయి. క్లైమాక్స్లో తప్ప మిగిలిన సినిమాలో క్రియేచర్స్, గ్రాఫిక్స్ అంతా కన్విన్సింగ్గా లేదు. బిగ్గెస్ట్ నెగిటివ్ ఈ సినిమాకి ఏంటంటే రన్ టైం. సినిమా ఆల్మోస్ట్ 3 hours ఉంటుంది. ప్రభాస్ గారి ఓల్డ్ లుక్ సీన్స్ లేపేస్తేనే ఇంత రన్ టైం కట్ చేసినారంటే మిగిలిన కంటెంట్ ఎంత స్ట్రెచ్ చేసినారో అర్థమవుతుంది. హీరోయిన్స్ విషయానికి వస్తే 3 హీరోయిన్స్ అసలు అవసరమే లేదు. మాళవిక మోహన్ గారి క్యారెక్టర్కి స్టోరీతో కొంచెం సంబంధం ఉంటుంది. కానీ రిద్దిక్ కుమార్ గారి క్యారెక్టర్ తీసినా కూడా స్టోరీలో పెద్ద చేంజ్ ఏమి ఉండదు. పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే ప్రభాస్ గారు మారుతితో ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఇంకా అసలు ఈ సినిమాకి పార్ట్ 2 అవసరమా? ఈ రోజుల్లో పెద్ద హీరో సినిమా అంటే ఖచ్చితంగా పార్ట్ 2 పెట్టాలనే మైండ్ సెట్తో డైరెక్టర్స్ మూవీస్ తీస్తున్నారనిపిస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ప్రభాస్ గారిని చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనిపిస్తేనే మాత్రమే సినిమాకి వెళ్ళండి. మై ఓవరాల్ రేటింగ్ ఆఫ్ దిస్ మూవీ ఈస్ 2.5. ఇలాంటి ఇంకా చాలా మూవీ రివ్యూస్ అండ్ బెస్ట్ మూవీ సజెషన్ కోసం మా ఛానల్ ఫిల్మీ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.